F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. నిత్య ఇవి వేళ్ళ బెండకాయలా? ఈ రింగ్ గోల్డేనా? అది గోల్డే నిత్య. గోల్డ్ ఇచ్చేస్తే ఆ బెండకాయలు కాదో చెప్తుంది అనమాట. 22Kనా 24Kనా? ఇదా 25K. 25K కాదు 1 or 2K. సరే ఇది ఆపితే మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పాటలు పాడాలా ఆటలు ఆడాలా? మీకు ఏం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనా నిత్యతో అవన్నీ చేయాలంటే ముందు నిత్యని ఇంప్రెస్ చేయాలి కదా. అవసరం లేదు, పడిపోయింది ఎప్పుడు. పడిపోయారు నిత్య. పడిపోయా కదరా, చెప్పలేదా? పడిపోయిన ఒక మాట చెప్పించండి. చెప్పరా, ఏం కావాలరా? ఏం ఇందాక నుంచి రింగే కావాలంటుంది. రావట్లేదే. అది ఇప్పుడు రాదురా, మనం బయటికి వెళ్ళాక వస్తుంది అది. సరే మీరు బయటికి వెళ్ళాలంటే నేను చెప్పిన టాస్క్ చేయాలి. స్పిన్ ద బాటిల్ తెలుసా? తెలుసు. యా. మా వానరు ఎప్పుడు రెంట్ అడిగినా సరే బాటిల్ మధ్యలో పెట్టి 2 క్వశ్చన్లు అడుగుతాను. మీ వైపు ఆగితే నేను రెంట్ ఇస్తాను, నా వైపు ఆడితే మీరు ఈ నెల రెంట్ అడగకూడదు అంటాను. ఇక్కడ కూడా అలాగే. ఆ బాటిల్ ఎటువైపు ఆగితే ఆ ఫుడ్ తినాలన్నమాట. అందులో తీపి ఉండొచ్చు, సాల్ట్ ఉండొచ్చు, నెక్స్ట్ కారం ఉండొచ్చు, ఎనీథింగ్ మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. కానీ మా వానరు జీవితాంతం ట్రై చేసిన నేను రెంట్ మాత్రం ఆయనకి ఇవ్వలేను, ఎందుకంటే ఆల్వేస్ స్పిన్ ద బాటిల్ లో నేనే విన్ అవుతాను. ఇక్కడ ఎవరు విన్ అవుతారో చూద్దాం, సరేనా? ఓకే సరే, ఐటమ్స్ ప్లీజ్. బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ ని మీ ఇద్దరు కోసం నేను తిప్పుతాను అనమాట. ఇన్ కేస్ ఈ ఐటమ్స్ వచ్చినప్పుడు తినాలి. ఎగ్ వస్తే ఎగ్ తినాలి, మిర్చి వస్తే మిర్చి తినాలి. లేదు ఇవి కాదు, ఈ 2 చెప్తావే, మిగతా 3 తినకూడదా? తినొచ్చు. సో ఇన్ కేస్ మీరు ఈ ఐటమ్స్ లో ఏదైనా తినకూడదు అని అనుకుంటే నేను ఇచ్చిన టాస్క్ చేయాలి. ఓకేనా? ఓకే, రెడీయా? నేను తినలేను అంటే నువ్వు ఇచ్చే టాస్క్ చేయాలి. Yes. రెడీ. నేను దేనికైనా సిద్ధం. నిత్య కోసం ఎన్ని యుద్ధాలైనా చేస్తా, ఎన్ని పిజ్జాలైనా తింటా, ఎన్ని బాటిల్స్ అయినా తిప్పించుకుంటా. ఇది నిత్య కోసం. నిత్య, నితిన్ మీద నీకు ఉన్న ఒపీనియన్ ఏంటి చెప్పు? చెప్పు. బ్లష్ అవుతున్నాడు పిల్లోడు. నిధిన్ మీద ఉన్న వాటి మీద ఉంది. దీని మీద ఉన్నవాడు ఏంటి? నిధిన్ మీద ఉన్న వాటి మీద అంటే ఏంటి? రింగులు, స్పెట్స్. నిధిన్ గోల్డ్ అబ్బా. అవును, నిధిన్ గోల్డ్. 24 క్యారెట్స్ గోల్డ్. మొన్నే 24 క్యారెట్స్ గోల్డ్ చైన్ పోయింది. 24 క్యారెట్ గోల్డ్ నిధిన్. 24 క్యారెట్ గోల్డ్ నిధిన్. ఈ గోల్డ్ అంటుందా పాప? ఎత్తు పగడం, ఎర్ర పగడం. సరే ఇప్పుడు తినచ్చు. తినొచ్చు. టేస్ట్ చేయి. నీకు జీడిపప్పు వచ్చిందా? గోల్డ్ కోసం పాప, పాప కోసం బాబు ప్రయత్నాలు. ఎలా ఉంది? బాగుంది. ఏంటో తెలుసా అది? గ్రీజ్ మంకీ స్పెషల్ అన్నమాట. ఓకే. వి కాల్డ్ యాజ్ ఎ మాఫియా. బాగుంది. సరే ఇప్పుడు నిధిన్ నీకోసం. నిధి నాకే. తిప్పు. వార్దా హెల్ కాదు, చెప్పాను కదా స్టార్టింగ్ పూజ చేశాను. అలా కాదు. ఇంకేం లేవు. నువ్వు క్వశ్చన్ అడగాల? అడుగు అడుగు. నిత్య ప్రపోజ్ చేయి ఒకసారి. అసలు నిత్య పడుతుందో, నో అంటదో, చీ అంటదో, తూ అంటదో చూద్దాం. హే, నీకు తెలీదా? వీఆర్ జంజీ కిడ్స్. ప్రపోజల్స్ ఉండవు మాకు. ఆ బెంచింగ్ అంతా అదేనా? కాదు, బెంచింగ్, సిచ్యువేషన్షిప్ ఇలాంటి షిప్ లో తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు నువ్వు ఏ షిప్ లో తిరుగుతున్నావు పాపతో? గివ్ అండ్ టేక్ పాలసీ షిప్. గివ్ అండ్ టేక్ పాలసీ అంటే తనకి గోల్డ్ కావాలి, నాకు తన కావాలి. ఓహో. అంతే కదరా? ఇదేదో బిజినెస్ పాలసీ లాగా ఉంది. అవును, ఇట్స్ ఎ బిజినెస్ ప్రపోజల్. కదరా నిత్య? నో. సరే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? కాదు, చికెన్ లాగే ఉందా? నిత్య చేతితో తిన్నట్టే ఉంది. నిత్య ఎప్పుడు వండి పెట్టావు? నిత్య ఏమో నాకు తెలియదు. ఎప్పుడొకప్పుడు వండి పెట్టిందిరా. ఆమెకు కూడా తెలీదంట. ఇప్పుడు ఇది నా కోసం. ఇది ఇటు ఉండాలిగా. అది అట్టలేదు, ఇది ఇట్టే ఉంది. నీకు పచ్చిమిర్చి వచ్చింది దా. ఒక ఫుల్ మిర్చి తినాలి, లేదా నేను ఇచ్చే టాస్క్ చేయాలి. ఏంటో టాస్క్? ఈ ఎగ్ పగలగొట్టుకుని తాగేయాలి. లేదా యు ఎంటైర్ ఒక పచ్చిమిర్చి తిను.
ఆప్షన్స్ ఏం లేవు. లేదా నిధిన్ అనే వ్యక్తిని నాన్ స్టాప్ గా 2 minutes పొగుడు. ఆ పొగడ్త ఎలా ఉండాలంటే నాకు నచ్చాలి, అక్కడ చూస్తున్న అబ్బాయి కూడా నవ్వాలి. బేసిక్ గా నిన్ను పొగడ్డానికి విషయాలు ఏమీ లేవు కదా, ఎలా పొగడమంటావు? అబద్ధాలు సరే ఎందుకులే లాగ్ ఎందుకులే, తినే ఇంక నువ్వు చెప్పలేవులే కానీ తినే. అదేనా తిను, ఇదేనా చేయి, లేకపోతే నన్నేనా పొగుడు, మూడాట్లో ఒకటి చేయి. నితిన్ చాలా మంచోడు నితిన్. మంచోడని నాకు కూడా తెలుసు. తర్వాత నితిన్ అసలు అమ్మాయిలతో మాట్లాడు, అన్ని చేతలే అనమాట. ఈజ్ అ వెరీ డీసెంట్ బాయ్, గుడ్ బాయ్. అది వేరేలా ఉంది. నాస్టీగా చెప్తున్నావు తెలుసా, ఒక మనిషిని పొగడ్డం కూడా రావట్లేదు చూసావా. పొగడ్డానికి ఏముంది, మిర్చి సరే ఇంకెందుకు రా, తిను మొత్తం తినే, ఇంక అదే బెటర్ నీకు. ఘాట్ ఇక్కడ తెలుస్తుంది. చాలు ఇంకా మండుతుంది మండుతుంది. సరే ఇక అర్జెంట్కి వేసుకో. ఇగో వాటర్ తాగు. మాటలు లేవు అందులో. ఇల్లు కూడా లేకుండా తాగు, అయ్యను తాగు. నువ్వు జీవితాంతం సింగిల్ గానే మిగిలిపోతావు. సింగిల్ గా ఉంటేనే మల్టిపుల్ అడ్వాంటేజ్, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అదే కమిటెడ్ గా ఉన్నావు అనుకో, ఒక్కరితోనే ఉంటది. ఏం నిత్య, ఓకే నీకు కూడా అదే కంఫర్ట్ కదా. మండుతుంది. మండుతుందా? ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, రాముళ్లాగా కనిపించే నిధిని బాధ పెడితే ఎవరికైనా మండుద్ది. ఏదో అన్నారు రాముడు అని, మీరు కృష్ణుడు అవతారం కదా. ఓన్లీ ఏదో ఒకటి దేవుడితో పోల్చు, నువ్వు చెప్పాలన్నా ఇది చెప్పా. ఓకే, సో ఫైనల్ గా ఒకే ఒక స్పిన్. ఈ స్పిన్ కి క్వశ్చన్ కూడా చెప్పేస్తా ముందే. ఓకే, ఏంటో తెలుసా, కళ్ళు మూసుకొని నేను ఒక స్పెల్లింగ్ అడుగుతున్నా, స్పెల్లింగ్ చెప్పు. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా పర్లేదు చెప్పు. సరే, కళ్ళు తెరవకూడదు, తెరిస్తే నీ ఫేసు పందిపిల్ల ఫేస్ అయిపోద్ది. గ్రీస్ స్పెల్లింగ్ చెప్పు. కళ్ళు తెరిచావంటే పందిపిల్ల అయిపోతాయి. గ్రీస్ స్పెల్లింగ్ చెప్పు. జి ఆ ఆర్ ఆ ఈ ఆ ఏ ఆ ఎస్ ఆ ఈ. అయిపోయింది, నీ పందిపిల్ల ఫేస్ వేస్తారు, పందిపిల్ల ఫేస్ వేస్తారు. అటు చూడ సరే, అలా కదా, ఇలా పెట్టు, ఇలా పెట్టు. పెట్టు, రాదు. పెట్టు. మనం ఇది టేస్ట్ చేసావు, ఇది టేస్ట్ చేసావు, నువ్వు ఇది బాగా టేస్ట్ చేసావు. ఫైనల్గా ఇది ఒకటి ఉంది, ఇది కూడా మీరు టేస్ట్ చేస్తుండండి. ఈ గ్యాప్లో నేను చెప్పాల్సింది నేను చెప్పేస్తాను. ఓకే గైస్, ఈ రోజు మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి గ్రీజ్ మంకీలో ఉన్నాం కదా. సో చూసారు కదా గేమ్ ఎంత బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక గేమ్తో, ఇంకొక మంచి రెస్టారెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అండ్ టేక్ దిస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ లవ్లీ డార్జిలింగ్ గార్జిలా Hema Gola with my latest Godzilla. Nitya, bye bye. నీ ఫ్రెండ్ అయిన పాపానికి అమ్మాయి 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 అంటున్నావు కదా, ఈ హాట్ కప్ లో అందమైన హాట్ అమ్మాయిలు ఉంటారంట. లోపల అమ్మాయి లేకపోతే నీకు ఉంటుంది మరి. బేసికల్ గా మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే అమ్మాయిలు, లవ్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అంటే లవ్. సరే ఈ అమ్మాయిని చూసి అసలు లవ్ అంటే ఏంటో చెప్పండి. చీయా. నేను తెలుగులో చెప్తా, నువ్వు తెలుగులో చెప్పు, ఇద్దరం ఒకటి కాబట్టి. అండ్ ఇంగ్లీష్ ఇద్దాం. 2 languages లో ఒక టేబుల్ చెప్పాలి. 7 1 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35. నాకు ఒక స్టోరీ చెప్పాలి. ఆ రోజు నేను మెట్రోలో వెళ్తున్నాను. సో టికెట్ తీసుకున్న తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, మొత్తం నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. నేను మాస్క్ పెట్టుకున్నాను ఆ రోజు. అందుకని చూసి మాట్లాడాడు వాడు. నీ మొహంతో మాట్లాడబోతున్నా. ఇది ఎక్కడైతే ఆగుద్దో అది మీరు టేస్ట్ చేయాల్సి ఉంటది, అది ఏదైనా గానీ. అమ్మాయి అయితే ఇది భాస్కర్ కోసం. డేర్ చేయమంటావా, ట్రూత్ చేయమంటావా? ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని, మీకు మాత్రమే ఇప్పటి వరకు తెలిసిన ఒక వర్స్ట్ థింగ్ చెప్పండి. అప్పుడప్పుడు నాకు తుమ్ములు వస్తాయి. తుమ్ములు వచ్చినప్పుడు అచ్చో అన్నప్పుడు కొంచెం ద్రవం వస్తుంది బయటికి. ఆ పక్కన ఎవరుంటే వాళ్ళకి రాసేయడం అలవాటు. అలా నీకు ఇప్పుడు 100 సార్లు రాస్తుంటాను. కొంచెం కాదు భాస్కర్, ఇలాంటివి తినిపిస్తావా? ఇగో, ప్రేమతో మీరు కష్టపడి chocolate అలాంటివి మామిడికాయ కూడా తినిపిస్తా.